హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ద డ్రీమ్ క్యాచర్ ప్రియా. ఎలా ఉన్నారందరూ? నేనైతే థర్స్డే కేపీహెచ్వి రోడ్ నెంబర్ 2లో ఉన్న సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళాను. మీలో చాలామందికి కూడా ఈ టెంపుల్ తెలిసే ఉంటుంది. మనమైతే ఏ పని స్టార్ట్ చేసినా ముందుగా వినాయకుడి స్వామి పూజతో స్టార్ట్ చేస్తాం కాబట్టి నేను కూడా వినాయక స్వామి దర్శనం అయితే చేసుకున్నాను. ఇక టెంపుల్ లోపలికైతే వెళ్ళే ముందుగా మనకి శివుడి విగ్రహం అయితే ఇలా ఉంటుంది. ఇక దర్శనానికి ముందు మనం ప్రదక్షిణలు అయితే చేస్తాం కాబట్టి నేను కూడా ప్రదక్షిణ చేయడానికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ చూసారా, మనకి చాలామంది దేవుళ్ళ ఫొటోస్ అయితే మనకి కనిపిస్తున్నాయి. ప్రదక్షిణలు అయితే కంప్లీట్ చేసుకొని దర్శనం కోసం అయితే వెళ్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి పాలరాతి వినాయకుడి స్వామి అయితే కనిపిస్తున్నారు. నేను ముందుగానే దర్శనం అయితే చేసుకున్నాను, కానీ వీడియో కోసం అనేసి మళ్ళీ ఇంకోసారి దర్శనం అయితే చేసుకుంటున్నాను. దర్శనం అయ్యాక బయటకు వచ్చేటప్పుడు మనకి ఇలాగా దత్తాత్రేయ స్వామి అయితే కనిపిస్తుంటారు. ఇక్కడ చూసారా, ఉయ్యాలలో సాయిబాబా స్వామి. ఇది అయితే మనం చాలా టెంపుల్స్లో అయితే గమనిస్తూ ఉంటాము. ఇది వచ్చేసి హోమగుండం అనమాట. ఈ హోమగుండం చుట్టూ మనం ప్రదక్షిణలు చేసినా లేకుంటే పీచున్న టెంకాయని వేసినా మనకు ఉన్న నెగిటివిటీ పోతుందని చాలామంది అయితే నమ్ముతారు. ఇక్కడైతే మనం టెంకాయ కొట్టుకుంటాము. దీని పక్కనే మనకి కృష్ణుడి విగ్రహం అయితే ఉంటుంది. ఇక్కడ చూసారా, మనకి తాబేలు అయితే కనిపిస్తుంది కదా. ఈ తాబేలు అయితే చాలా రోజుల నుంచి అయితే ఇక్కడే ఉంటుంది. ఇది వచ్చేసి అన్నదానం చేసే ప్లేస్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఎవ్రీ థర్స్డే అండ్ ఫెస్టివల్స్ టైంలో కూడా మనకి అన్నదానం అనేది చేస్తారు. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి చాలామంది దేవుళ్ళ విగ్రహాలు అయితే ఉంటాయి. అండ్ ఈ ప్లేస్లో మనకి పూజలు హోమాలు అనేవి చేస్తూ ఉంటారు. దీని పక్కనే మనకి చిన్న మందిరం అయితే ఉంటుంది. ఇక్కడ మనకి నాగమ్మ తల్లి కూడా ఉన్నారు. ఈ మందిరంలో మనకు సాయిబాబాతో పాటు శివుడి స్వామి కూడా అయితే ఉన్నారు. ఇక్కడ చూసారా, మనకి స్వామివారి పాదాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి మనకి టెంపుల్ ఫ్రంట్ సైడ్ అనమాట. ఇది చూడగానే నాకు బాగా అనిపించింది. అండ్ షిరిడీలో నేను సాయిబాబాని చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక మనకి సాయిబాబా టెంపుల్ పక్కనే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది. ఇక ఈ టెంపుల్ కూడా దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాను. మనకి ఇక్కడ కూడా ముందుగా మనకి వినాయకుడి స్వామి అయితే దర్శనం అయితే ఇస్తారు. దీని పక్కనే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉన్నారు. ఇక్కడ వచ్చేసి మనకి కృష్ణుడి విగ్రహం అయితే కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో. ఈ ప్లేస్లో అయితే మనకి అర్చనలు కానీ పూజలు కానీ చేయించుకునే వాళ్ళు టోకన్లు అయితే తీసుకుంటారు. ఇక ఆంజనేయ స్వామి దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడైతే ప్రసాదం కోసం అయితే వచ్చాము, కానీ పంతులు గారు లేకపోవడం వల్ల ప్రసాదం అయితే తీసుకోలేకపోయాము. ఇదన్నమాట మనకి టెంపుల్. చూడండి చాలా పీస్ఫుల్గా అంటే ఎంత బాగుందో. అదిగోండి పక్కనే మనకి సాయిబాబా టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇక పక్కన చాలామంది దేవుళ్ళు అయితే ఉన్నారు. దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ కూడా మనకి ముందుగా వినాయక స్వామి దర్శనం అయితే అవుతుంది. పక్కన మనకి శివుడి స్వామి కూడా ఉన్నారు. ఇక్కడ వచ్చేసి పార్వతీదేవి పూజ అయితే చేస్తున్నారు. ఇక్కడైతే ప్రసాదం ఇలా పెట్టారు. ఇక ప్రసాదం తీసుకొని బయటకి వచ్చేస్తుండగా మనకి రాఘవేంద్ర స్వామి అయితే ఇలా కనిపిస్తారు. బయట వచ్చేసి మనకి హిస్టారికల్ వ్యూ అనేది చాలా బాగుంది. ఇక్కడ మనకి యమధర్మరాజు మార్కండేయునికి మధ్య జరిగిన సంఘటన అయితే కనిపిస్తుంది. పక్కనే మనకు హిరణ్యకశిపుడు నరసింహస్వామి మధ్య జరిగిన సిచ్యువేషన్. అదేవిధంగా మనకెంతో ఇష్టమైన శ్రీరాముడు శబరి ఇచ్చిన పళ్ళను తినే వ్యూ కూడా బాగా అర్థమయ్యేలాగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి విష్ణుమూర్తి అనమాట. ఇక్కడ మనకు విష్ణుమూర్తి నాభి నుంచి లక్ష్మీదేవి రావడం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఆంజనేయ స్వామి టెంపుల్ వ్యూ ఇదనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.